అసలు కాంగ్రెస్ నేతలు అస్సలు తగ్గేదేలే అంటున్నారా? వెనకడుగు వేసేదే లేదని కొండా మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారా? ఇద్దరు నేతలతో భేటీ అనంతరం బెంగళూరు వెళ్లిన బట్టి విక్రమార్క ఖర్గేతో ఏం చర్చించనున్నారు? ప్రజాభవన్లో కీలక భేటీ తర్వాత కొండా సురేఖ ఎపిసోడ్ ఎటు మలుపు తిరగనుంది? ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ రేపుతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త నేతల పంచాయతీ కొనసాగుతుంది. మంత్రి కొండా సురేఖ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై చర్యలకు సిఫార్సు చేస్తూ క్రమశిక్షణ కమిటీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు నివేదికను సమర్పించింది. తర్వాత మీనాక్షి నటరాజన్ ద్వారా ఆ నివేదిక ఏఐసీసీకి చేరింది. త్వరలో ఈ ఇద్దరు నేతలపై చర్యలకు రంగం సిద్ధమైందనే ప్రచారం కాంగ్రెస్ లో జోరుగా సాగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రజాభవన్ లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ ఇద్దరు తగ్గేదే లేదంటూ మరోసారి తెగేసి చెప్పారు. కాగా భట్టితో కొండా మురళి, రాజగోపాల్ సమావేశం కావడం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. వాళ్ళిద్దరి వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 30 సంవత్సరాలు ఉన్నాయి దానికి, ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. దాని ఎలా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. సీఎం రేవంత్ రెడ్డికి వంత పాడుతున్న ఆంధ్ర మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు నేతలను బలవంతులుగా చూపించేందుకు తమను బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. మీడియా ముసుగులో తెలంగాణలో రాజకీయ నాయకులను కంట్రోల్ చేయాలని చూస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆంధ్ర మీడియా ఛానళ్లు తమకు అవసరం లేదన్న రాజగోపాల్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే, జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకపోతే మర్యాద దక్కదు. చూపించడం అనుకో, ఛానల్ ఉండదు, పేపర్ ఉండదు. మళ్ళీ కూడా చెప్తున్నా సోదర ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పు, తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతో మంది ఉన్నారు. నిజాయితీకి నిలుటద్దం లాగా ఉద్యమంలో పార్లమెంట్ లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మా క్యారెక్టర్ దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. కొండా మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. కాగా కొండా సురేఖ ఎపిసోడ్ లో రేవంత్ రెడ్డికి మద్దతుగా వెళ్లారా, లేక మురళి, రాజగోపాల్ వాదనలను ఏఐసీసీ అధ్యక్షుడికి తెలిపేందుకు వెళ్లారా అన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అసలు కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్ అన్న విభజన తేడతెల్లమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైంది. ఇంతకీ కాంగ్రెస్ మార్కు రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయో చూడాలి. అసలు కాంగ్రెస్ నేతలు అస్సలు తగ్గేదేలే అంటున్నారా? వెనకడుగు వేసేదే లేదని కొండా మురళి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తేల్చి చెప్పారా? ఇద్దరు నేతలతో భేటీ అనంతరం బెంగళూరు వెళ్లిన బట్టి విక్రమార్క ఖర్గేతో ఏం చర్చించనున్నారు? ప్రజాభవన్లో కీలక భేటీ తర్వాత కొండా సురేఖ ఎపిసోడ్ ఎటు మలుపు తిరగనుంది? ప్రస్తుత పరిణామాలు కాంగ్రెస్ పార్టీలో ఉత్కంఠ రేపుతున్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో పాత కొత్త నేతల పంచాయతీ కొనసాగుతుంది. మంత్రి కొండా సురేఖ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిపై చర్యలకు సిఫార్సు చేస్తూ క్రమశిక్షణ కమిటీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు నివేదికను సమర్పించింది. తర్వాత మీనాక్షి నటరాజన్ ద్వారా ఆ నివేదిక ఏఐసీసీకి చేరింది. త్వరలో ఈ ఇద్దరు నేతలపై చర్యలకు రంగం సిద్ధమైందనే ప్రచారం కాంగ్రెస్ లో జోరుగా సాగుతుంది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రజాభవన్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ ఇద్దరు తగ్గేదే లేదంటూ మరోసారి తెగేసి చెప్పారు. కాగా భట్టితో కొండా మురళి, రాజగోపాల్ సమావేశం కావడం కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. వాళ్ళిద్దరి వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. దాని ఎలా అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. సీఎం రేవంత్ రెడ్డికి వంత పాడుతున్న ఆంధ్ర మీడియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ముఖ్యంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు నేతలను బలవంతులుగా చూపించేందుకు తమను బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. మీడియా ముసుగులో తెలంగాణలో రాజకీయ నాయకులను కంట్రోల్ చేయాలని చూస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఆంధ్ర మీడియా ఛానళ్లు తమకు అవసరం లేదన్న రాజగోపాల్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఏబిఎన్ ఛానల్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే జాగ్రత్తగా ఉంటే మంచిది, లేకపోతే మర్యాద దక్కదు. చూపించడం అనుకో, ఛానల్ ఉండదు, పేపర్ ఉండదు. మళ్ళీ కూడా చెప్తున్నా సోదర, ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్పు, తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతో మంది ఉన్నారు. నిజాయితీకి నిలుటద్దం లాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. కొండా మురళి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బెంగళూరు పర్యటనకు వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. కాగా కొండా సురేఖ ఎపిసోడ్ లో రేవంత్ రెడ్డికి మద్దతుగా వెళ్లారా, లేక మురళి రాజగోపాల్ వాదనలను ఏఐసీసీ అధ్యక్షుడికి తెలిపేందుకు వెళ్లారా అన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో అసలు కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్ అన్న విభజన తేడతెల్లమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న ఆసక్తి కాంగ్రెస్ శ్రేణుల్లో మొదలైంది. ఇంతకీ కాంగ్రెస్ మార్కు రాజకీయాలు ఎటు మలుపు తిరుగుతాయో చూడాలి.